నమస్తే, వెల్కమ్ #యూ. నేను మీ రాజేష్. ఈవీఎంల డేటా వల్లే ఎన్నికల్లో ఓడిపోయామని కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. అంటే ఈసీ నిర్వహిస్తున్నటువంటి ఎన్నికల్లో ఈవీఎంలో గోల్మాల్ చేస్తోంది బీజేపీ అనేది ఆరోపణలు చేస్తుంది. నిజంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్స్ స్ట్రాటజీల వల్ల, వ్యక్తుల వల్ల కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్రలో ఓడిపోయిందా, లేదంటే ఈవీఎంల వల్లే బీజేపీ గెలిచిందా? మీ అభిప్రాయాలు మస్ట్గా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఎందుకంటే మహారాష్ట్ర ఎన్నికల విజయం తర్వాత అనేక చర్చలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో జాతీయ స్థాయిలో కూడా పెద్ద ఎత్తున మహారాష్ట్ర ఫలితాలు ఫోకస్ అవుతున్నాయి. అయితే ఈవీఎంల డేటా వల్లే ఎన్నికల్లో ఓడిపోయామని కాంగ్రెస్ పార్టీ నేతలు, ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి కేసీ వేణుగోపాల్ అయినా, జయరాం రమేష్ ఇటు అందరూ చెప్తున్నారు. సో ఇప్పుడు జయరాం ప్రకటనతో పాటుగా మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ ఓటమికి కారణాలు ఏమైనా కావచ్చు, కానీ ఆ ఓటమికి ప్రధానంగా 5గురు నేతలే కారణం అంటున్నారు కొంత కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్రలో ఉన్నటువంటి వర్గాలు. సో లోక్సభలో అద్భుతమైనటువంటి పనితీరు కనబరిచిన తర్వాత గెలుపు బాధ్యతను ఈ 5గురు కాంగ్రెస్ నేతల భుజస్కంధాలపై వేసుకున్నారు. అయితే దానిని విజయవంతం చేయడంలో ఈ నేతలు విఫలమయ్యారనే టాక్ ప్రధానంగా వినిపిస్తుంది. మొట్టమొదటి వ్యక్తి కేసీ వేణుగోపాల్. మొదటగా వినిపిస్తున్నటువంటి పేరే కేసీ వేణుగోపాల్. కేసీ వేణుగోపాల్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి. అధ్యక్షుల తర్వాత కాంగ్రెస్లో ఈ పదవి అత్యంత కీలకంగా భావిస్తారు. అయితే హర్యానాలో ఓటమి తర్వాత కేసీ వేణుగోపాల్ స్వయంగా మహారాష్ట్రకు డిప్యుటేషన్పై వచ్చారు. అతను ఇక్కడ పెద్ద నాయకుల సైన్యాన్ని రంగంలో దించారు. కానీ అవన్నీ కూడా ఇక్కడ ఫలించలేదు. కూటమి పార్టీలతో సమన్వయం చేయాల్సినటువంటి బాధ్యత కేసీ వేణుగోపాల్దే. అయినా సీట్ల పంపకం నుంచి ఓటింగ్ వరకు కాంగ్రెస్లో సమన్వయం కొరవడిందని ఖచ్చితంగా చెప్పొచ్చు. సీట్ల పంపకాల సమయంలో నానా పటోలే అట్లాగే సంజయ్ రౌత్ల మధ్య పోరు చర్చనీయాంశమైంది. ఎన్నికల సందర్భంగా మాజీ హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే సోలాపూర్ సౌత్ స్థానంలో, శివసేన యూబీటీ స్థానంలో కొంత స్వతంత్ర అభ్యర్థిగా బహిరంగంగా ప్రకటించుకున్నారు. ఈ డ్యామేజ్ను కేసీ వేణుగోపాల్ కంట్రోల్ చేయలేకపోయారు. అలాగే షిండేపై ఎలాంటి చర్య తీసుకోలేదన్న అపవాదు కూడా మూట కట్టుకున్నారు. సో ఇప్పుడు సుశీల్ కుమార్ షిండే కుమార్తె ప్రణీతి షిండే ప్రస్తుతం సోలాపూర్ స్థానం నుంచి కాంగ్రెస్ ఎంపీగా ఆమె ఉన్నారు. సో ఇక నెక్స్ట్ విఫలమైనటువంటి వ్యక్తుల్లో రమేష్ చెన్నితాల. అయితే ఆయన వ్యూహం కూడా బెడిసికొట్టింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేరళకు చెందినటువంటి శక్తివంతమైనటువంటి లీడర్ రమేష్ చెన్నితాలను కూడా చెప్పొచ్చు కాంగ్రెస్ ఇన్ఛార్జిగా నియమించింది. వ్యూహం సిద్ధం చేయటం, సమన్వయం చేయటం, క్యాడర్ని బలోపేతం చేయటం ఇన్ఛార్జీల పని. ఈ 3 పనులను చెన్నితాల సరిగ్గా చేయలేకపోయారన్న వాదనలు ప్రధానంగా వినిపిస్తున్నాయి. విదర్భ కాంగ్రెస్కు బలమైనటువంటి కోటగా పరిగణిస్తారు. అక్కడ కూడా పార్టీ ఘోరంగా ఓడిపోయింది. ముంబై, ఉత్తర మహారాష్ట్రలో కూడా కాంగ్రెస్ వెనుకబడింది. ముంబైలో చెన్నితాల స్థిరంగా ఉన్నారు, కానీ సరైనటువంటి ఇన్పుట్లను సమన్వయం చేయడంతో సేకరించడంలో కూడా కొంత ఫెయిల్యూర్ స్పష్టంగా కనిపిస్తుంది. సో ఇక నెక్స్ట్ ఫెయిల్ అయినటువంటి అభ్యర్థి సీఎం అభ్యర్థిగా ఉన్నటువంటి నానా పటోలే. అంటే మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి నానా పటోలే ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి కోసం ప్రధాన పోటీదారుడని చెప్పాలి. అయితే పటోల్ కోసం చాలాసార్లు ఈ విషయాన్ని బహిరంగంగా చెప్పారు. సీట్ల పంపకం, టికెట్ల ఎంపికలో పటోలే మంచి పని చేసిన ఫలితాలు ఇవ్వడంలో పటోలే విఫలమయ్యారని తెలుస్తోంది. అయితే పటోలే స్వస్థలమైనటువంటి బండార్ గోడియాలో కాంగ్రెస్ 6 అసెంబ్లీ స్థానాల్లో ఒకదానిని మాత్రమే గెలుచుకోగలిగింది. అంటే పటోలే తన సొంత నియోజకవర్గంలో 208 ఓట్లతో గెలుపొందారు. ఇదొక్కటే కాదు, పటోలే కంచుకోట అయినటువంటి నాగ్పూర్లో కూడా కాంగ్రెస్ ఇరుక్కుపోయింది. ఇక్కడ 6 స్థానాలకు గాను కాంగ్రెస్ కేవలం 2 మాత్రమే గెలుచుకుంది. అంటే నానా పటోలే మొత్తం ఎన్నికల్లో సుమారు 55 ర్యాలీల్లో ప్రసంగించారు. అయితే కాంగ్రెస్ పార్టీ 1-2 సీట్లు మాత్రమే గెలుచుకోగలిగిందని స్పష్టంగా చెప్పొచ్చు. సో ఇప్పుడు నెక్స్ట్ వ్యక్తి మధుసూదన్ మిస్త్రీ ఆయన. అయితే ఇప్పుడు మధుసూదన్ మిస్త్రీ మహారాష్ట్రలో టికెట్ పంపిణీ, స్క్రీనింగ్కు బాధ్యత వహించారు. ఆయన మౌనం చాలా ఇక్కడ డ్యామేజ్ చేస్తుందని చెప్తున్నారు. అంటే మహారాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ 102 మంది అభ్యర్థులను నిలబెడితే ఆ పార్టీకి చెందినటువంటి 86 మంది అభ్యర్థులు విజయం సాధించలేకపోయారు. పర్సెంటేజ్లో చూస్తే కాంగ్రెస్ అభ్యర్థులు 16% మంది మాత్రమే గెలవగలిగారు. అంటే బాలాసాహెబ్ ధోరట్ అట్లాగే పృథ్వీరాజ్ చౌహాన్ వంటి కాంగ్రెస్ హేమాయమీలు నేతలు ఎన్నికల్లో ఓడిపోయారు. కొల్హాపూర్ నార్త్ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి ఎన్నికల మధ్య నామినేషన్ ఉపసంహరించుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మధుసూదన్ మిస్త్రీ ఏ ప్రతిపదికన అభ్యర్థులను ఎంపిక చేశారనే ప్రశ్న తలెత్తుంది. క్షేత్రస్థాయిలో రాజకీయ పరిస్థితి గురించి అతనికి తెలియదా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అంటే మధుసూదన్ మిస్త్రీ గతంలో 10 రాష్ట్రాల్లో స్క్రీనింగ్ కమిటీలకు అధిపతిగా ఉన్నారు. అయితే ఈ రాష్ట్రాల్లోనూ ఆ పార్టీ ఘోర పరాజయాన్ని కూడా చవిచూసినటువంటి పరిస్థితి. సో ఇక నెక్స్ట్ వ్యూహం ఎవరిది బెడిసికొట్టిందంటే ప్రధాన వ్యూహకర్తగా ఉన్నటువంటి సునీల్ కనుగోలు. అయితే ఆయన వ్యూహం ఫలించలేదన్న చర్చ విస్తృతంగా సాగుతుంది. అంటే సునీల్ కనుగోలు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వ్యూహకర్త. బీజేపీ వ్యూహాన్ని అర్థం చేసుకొని కాంగ్రెస్ వ్యూహం సిద్ధం చేయడమే సునీల్ కనుగోలు బాధ్యత. అయితే మహారాష్ట్రలో బీజేపీ మైక్రో మేనేజ్మెంట్ వ్యూహాన్ని కూడా సునీల్ కనుగోలు బృందం అర్థం చేసుకోలేకపోయింది. ఈసారి మధ్యప్రదేశ్ తరహాలో మహారాష్ట్రలో కూడా బీజేపీ మైక్రో మేనేజ్మెంట్ వ్యూహాన్ని సిద్ధం చేసింది. ఆ పార్టీ చేసినటువంటి ఈ వ్యూహం ఫలించి ఇరుక్కుపోయినటువంటి సీట్లను కూడా బీజేపీ గెలుచుకుంది. అయితే నెక్స్ట్ ఇంకొక ప్రధాన అంశం
కాంగ్రెస్ హైకమాండ్ పట్టించుకోలేదా అనే చర్చ కూడా జరుగుతుంది. ఎందుకంటే హర్యానాలో ఓటమి తర్వాత సమీక్ష గురించి మాట్లాడినటువంటి కాంగ్రెస్ మహారాష్ట్రలో నెల రోజుల్లోనే కుప్పకూలింది. ఓటమిపై కాంగ్రెస్ హైకమాండ్ పైన కూడా కొన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే తొలుత ప్రచారానికి దూరంగా ఉన్నారు. చివరికి పెద్ద నాయకులు ఖచ్చితంగా తమ బలాన్ని ప్రయోగించారు, కానీ ప్రయోజనం లేకుండా పోయింది. కాంగ్రెస్ పెద్ద నాయకులు మహారాష్ట్ర ఎన్నికల్లో కొంత దూకుడుగా ప్రచారం చేయడం కానీ, వ్యూహాలు పన్నేందుకు మహారాష్ట్రలో ఉండటం కానీ కనిపించలేదు. దీనికి విరుద్ధంగా అమిత్ షా స్వయంగా మహారాష్ట్రలో బీజేపీ వైపు నుండి రాజకీయ చదరంగం ఆడారని చెప్పాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఓటమి తర్వాత కాంగ్రెస్ హైకమాండ్ పైన కూడా ప్రశ్నలు తలెత్తున్నాయి. సో మొత్తంగా కాంగ్రెస్ పార్టీ ఓటమికి ఈ వ్యక్తులు, ఈ వ్యూహాలు కారణంగా స్పష్టంగా పెద్ద ఎత్తున జాతీయ స్థాయిలో చర్చ జరుగుతుంది. మీరు కూడా ఈ కారణాల చేత కాంగ్రెస్ పార్టీ ఓటమికి మహారాష్ట్రలో ఇదే జరిగిందని మీకు అనిపిస్తే మీ అభిప్రాయాన్ని కామెంట్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.